వచ్చి ఇక్కడ సభ పెట్టి నవ తెలంగాణ నిర్మిస్తానని చెప్పని అన్నారు. అదే పవన్ కళ్యాణ్ ఒకప్పుడు తెలంగాణ ఏర్పడినప్పుడు నేను 11 రోజులు తిండి లేకుండా ఏడ్చానని చెప్పన్న పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి పరిపాలన చేస్తాను, రాజకీయం చేస్తాను అంటున్నారు. మీరేమంటారు? ఆయన June 2 రోజు అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినటువంటి June 2 నాడు రేపటి రోజున ఆయన సభ పెడతా అంటున్నాడు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో. ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే June 2 అనేది నీలాంటి ఎంతోమంది సమైక్యవాదులను చావుదెబ్బ తీసి తెలంగాణ వాదులు ఎగిరేసినటువంటి ధిక్కార పతాక. ఇక్కడ ఉన్నటువంటి అమరవీరులు ఎంతోమంది తమ ప్రాణాలను బలిపెట్టి, ఇక్కడ ఉద్యమకారులు ఎంతోమంది తమ జీవితాంతం తెలంగాణ కోసం కష్టపడి సాధించినటువంటి తెలంగాణకు ఒక ఆవిర్భవించినటువంటి రోజు June 2. తెలంగాణ వస్తే అన్నం తినలేదన్న నువ్వు తెలంగాణ వచ్చిన రోజు సభ ఎందుకు పెడుతున్నావు? ఫస్ట్ నీకు క్లారిటీ లేదు. అంతటి భావదారిద్ర్యంలో ఉన్నటువంటి ఇదే పవన్ కళ్యాణ్ రేపు తెలంగాణకు వచ్చి కూడా ఏం చేస్తాడు? తెలంగాణ ఏమన్నా పాకిస్తానా అని చెప్పి అంటాడు, లేదా వచ్చినప్పుడు 11 రోజులు అన్నం తినలేదంటాడు. అంటే తెలంగాణ రాష్ట్రం ఈ దేశం లోపల ఒక ప్రజాస్వామిక డిమాండ్, సుదీర్ఘకాలం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక డిమాండ్ ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రం. 69లో దాదాపు 369 మంది చనిపోయారు. మన ఉద్యమంలో చాలామంది అమరవీరులు అయినరు. ఇంతటి త్యాగాలతో వీళ్ళు అడిగిందంటే సెపరేట్ దేశం కాదు, సెపరేట్ రాష్ట్రం. ఇదే దేశం లోపల భరతమాతకు జయజయలు పలుకుతూ ఒక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించాలనుకుంది. అది తప్పు ఎట్లా అవుతుంది? ఒక రాష్ట్ర డిమాండ్ను తప్పుపట్టినటువంటి అప్రజాస్వామికవాది ఇవాళ అదే రాష్ట్ర అవతరణ రోజు వచ్చి ఇక్కడ సభ పెడతా అంటే ఫస్ట్ ఆయన క్లారిటీ లేదు. ఈ భావదారిద్ర్యంలో ఉన్న వాళ్ళతో తెలంగాణ ప్రజలకేం మేలు జరగదు. సినిమా రంగులు ఇక్కడ ప్రభావం చూపెట్టడానికి ఇది తెలంగాణ గడ్డ, ఇది ఆంధ్ర ప్రాంతం కాదు. ఇది అనేక చారిత్రాత్మకమైనటువంటి పోరాటాలు జరిగినాయి. సాయుధ రైతాంగ పోరాటం నుంచి, నిజాం వ్యతిరేక పోరాటం నుంచి, నక్సల్బరీ పోరాటాల నుంచి, తెలంగాణ తొలితరం పోరాటం 69-72 నుంచి నిన్న మొన్నటి తెలంగాణ మలి ఉద్యమాల దాకా ఈ నేల చాలా చైతన్యవంతమైనటువంటి కంట్రిబ్యూషన్ ఈ దేశానికి చేసింది. అట్లాంటి చైతన్యమైన ప్రజలు ఉన్న ఈ గడ్డ మీద ఇలాంటి ఈ ఉడత ఊపులకు ఎవరు భయపడేది లేదు. ఖచ్చితంగా ఈ తాటాకు చెప్పులకు ఎవరు బెదిరేది లేదు. రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, మీరేమంటారు? ఆయన ఎవరికి లబ్ధి చేయడానికి పోటీ చేస్తా అంటున్నాడో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా చేస్తే ఆయన తెలుసుకుంటాడు. ఆంధ్రాలో ఉన్న సినిమా పిచ్చి ఇక్కడ ఉండదు. ఖచ్చితంగా ప్రజా జీవితంలో ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే ప్రజలు ఆదరిస్తారు అన్నది ఆయనకు తర్వాత అర్థమవుతుంది. సరే, ఆయనకు ఆ గుణపాఠం కూడా నేర్పడానికి తెలంగాణ గడ్డ సిద్ధంగా ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గురించి? అదే చెప్తున్నామ్మా నేను అనేది ఏంటంటే నీకు ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు నువ్వు అన్నం తినలేదంటావు, అదే ఆవిర్భావం రోజు వచ్చి ఇక్కడ సభ పెడతా అంటావు. నీ క్లారిటీ ఎక్కడుంది? నీకు క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దినం నాకు స్ఫూర్తివంతమైన దినం, ఆ దినం నాకు పవిత్రమైనటువంటి దినం. నువ్వెందుకు చేస్తున్నావు? సరే, మేము చేసినామంటే అర్థమవుతుంది, నువ్వెందుకు చేస్తున్నావు? కాబట్టి ఆయన ముందు క్లారిటీ తెచ్చుకోవాలి. అది సినిమా డైలాగులకు పనికి వస్తాయి, కానీ అది తెలంగాణ మీద ప్రభావం చూపెట్టవు.